దేశాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వాజ్పేయి తన జీవితాన్ని దేశం కోసం అర్పించారన్నారు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్. ఏలూరులో అటల్ మోదీ సుపరిపాలన పేరుతో యాత్ర చేపట్టారు. ఈ యాత్రలో అన్నామలై పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. వాజ్పేయి పేరు చెప్తే హృదయం పులకరిస్తుందని, ఆయన కృషి క్రమశిక్షణ కారణంగా దేశ ప్రధాని అయ్యారని మాధవ్ పేర్కొన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క పేరు చెబితేనే మన యొక్క హృదయం పులకిస్తుపోతుంది. ఆయన యొక్క వ్యక్తిత్వం కానీ, ఆయన నేతృత్వం కానీ, ఆయన సంబంధించిన కర్తృత్వం కానీ, ఆయన కవిత హృదయం కానీ, ఆయన సంబంధించిన అనేక రకాల విషయాలన్నీ కూడా మనని పులకించిపోతే చేస్తాయి. అలాగే ఆయన యొక్క ఏవైతే చేతలు ఉన్నాయో ఆ చేతల కారణంగా ఆయనకి చేతులెత్తి మొక్కే విధంగా నిలబెడతాయి. కనుకనే అటువంటి గొప్ప మహానుభావుడి యొక్క శతాబ్దోత్సవాలు తప్పనిసరిగా ఘనంగా జరగాలి. జిల్లాలలో ఒక ప్రత్యేకంగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్న ఆ విగ్రహం కేవలం ఒక విగ్రహమే కాదు, మనందరికీ కూడా ఒక స్ఫూర్తి ప్రేరణ నిత్యం కలిగించాలి. ఆయన స్ఫూర్తి ప్రదాత. స్ఫూర్తినిచ్చే అటల్ మోదీ సుపరిపాలన యాత్ర నిర్వహించిన మాధవ్ చొరవ అభినందనీయమని తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై అన్నారు. ప్రధానిగా ఎన్డీఏ హయాంలో సుపరిపాలన అందించిన వ్యక్తి వాజ్పేయి అని కొనియాడారు. నేషనల్ హైవే డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద దేశంలో వివిధ ప్రాంతాలకు అనుసంధానం ఏర్పడే విధంగా వాజ్పేయి హయాంలో జాతీయ రహదారులు నిర్మించారని తెలిపారు. Madhav Garu has embarked on a mission along with the Karyakartas of BJP Andhra Pradesh. This mission is very unique. I have never seen this across Bharat in the last many years, where the state president embarks on a yatra of good governance, Shri Atal Bihari Vajpayee Garu, in each of the district in 26 locations. It is a very unique program and I am very happy this yatra is happening, especially when our NDA government is in power and a very dynamic chief minister Sri Chandrababu Naidu Garu is in power. He was the same NDA convener in 1999, which was a historic election. And the election in 1999, it showed the people of Bharat a non-Congress government can come to power. It can stay in power. It can complete its full 5-year term in power. And it is only fitting this yatra is happening in the state of Andhra Pradesh.